వస్తాడు. ఎందుకని అంత నమ్మకం? నమ్మకమే ఉంది, జనాలకు ఏదో చేస్తున్నాడు కదా, పెన్షన్లు స్థలాలు. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తున్నారు, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఎలా ఉండబోతుందంటారు? ఇది జనం ఎటుంటే అట్టేగా వచ్చేది. ఎంతమంది ఎటున్నా జనం ఎవరైతే జనానికి ఇల్లు స్థలాలు పెన్షన్లు ఆరోగ్యశ్రీ కార్డులు ఇదివరకు ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డు లేవు ఎవరికి. ఇప్పుడు అవన్నీ ఇచ్చాడు కదా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇచ్చాడు. ఇతను వచ్చినప్పుడు కూడా కంప్లీట్ కావాలంటే పెట్టి అందరికి ఇస్తున్నాడు. ఎవరైతే పథకాలు కానీ ఏదైనా అందుబాటులో ఇస్తారో వాళ్ళకే ఓటేస్తారు. అందుకే అతని గురించి అందరూ అతను సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఏడా సిద్ధం సభలు పెట్టినా కూడా లక్షలాది మంది జనం వచ్చే కారణం ఏంటంటే అందుకే వచ్చేది జనం అందరూ. పథకాలు మొత్తం వైసీపీ నేతలకే చేరవేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు వైసీపీ నేతలకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. ఏముంది వాలంటీర్కి ఈడివాడు ఏమైనా లెక్క ఉందా? వాలంటీర్లు ఏమైనా జగన్ గారు చుట్టాలేం కాదుగా. వాలంటీర్లు అందరూ జనం దగ్గర తీసుకుని వాలంటీర్లు వాళ్ళు అందరినీ పెట్టుకున్నాడు. అందరికీ పని చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి వాళ్ళని 50 ఇల్లు అని ఉంది. 50 ఇల్లు లేకుండా 51 ఇల్లు వాళ్ళు తీసేసి పెట్టలేదుగా, అంతా ఒకటేగా. అందుకని పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విడుదల రజనీ 8 నెలల నుంచి 9 నెలల నుంచి పనిచేస్తుంది. గల్లా మాధవి మొన్న నెల క్రితం వచ్చింది. అర్థమైందా? 8 నెలలు 9 నెలల క్రితం వచ్చి ఆమె జనాల్లో పోయి తిరిగి రోడ్లు కొత్త రోడ్లు కూడా మినిస్టర్ కాబట్టి శాంక్షన్ చేసి చేపిస్తుంది ఇవాళ పోటాపోటీగా. ఇప్పుడు ఆమె చేపిస్తుంది కాబట్టి ఆమెకే సపోర్ట్ ఉంటారు, ఆమెకే చేస్తారు. నిన్నగా మొన్న వచ్చింది, ఏం చేసింది? ఒక రోడ్డు వేసిందా, ఒక చెట్టు నాటిందా, ఒకరికి ఏమన్నా వెనుకటి తీసుకుని తిరిగిందా? అంతా 15 రోజులు 20 రోజుల క్రితం వచ్చింది. నేను ఉన్నానంటుంది. ఏ ఊరామది? ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు విడుదల రజనీది. గల్లామాది 8 కిలోమీటర్లు. ఎక్కడ ఉండేదామా? వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుని వ్యాపారాలు చేసుకుని కాంట్రాక్ట్లు చేసుకోవడానికి వచ్చారు కానీ ఇంకోటి కాదు కదా. విడుదల రజనీ కంటే 100 కోట్లు ఆస్తుంది. ఇంకా సంపాదించేదే ఉందామా? సంపాదించారు కాబట్టి ఆల్రెడీ. ఏదో జగన్ చూసి వచ్చింది, జగన్ కోసం పనిచేయడానికి సిద్ధమైంది. తిరుగుతూ ఉంది, ఇలా ఎండ వాన లేకుండా తిరుగుతూ ఉంది, రోడ్ల మీద పడి తిరుగుతుంది. 8-9 నెలల నుంచి పనిచేస్తూ ఉంది. గడప గడప తిరుగుతున్నారా? గడప తిరిగి అలిసిపోయింది. ఇప్పటికి 8-9 నెలల నుంచి గడప తిరిగింది. వార్డు ఒక 4-5 సార్లు మీటింగ్లు పెట్టింది, ఇంటిని తిరిగింది. ఎవరికైనా బాగాలేకపోతే పోయి చూస్తే వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇస్తుంది, నేను ఉన్నానని చెప్తుంది, అన్నీ చేస్తుందామా. ఇప్పుడు ఎవరైతే హుషారుగా ఉండి చేస్తారో వాళ్ళకే కదా సపోర్ట్ ఉండేది. ఎవరైనా కూడా రేపు టీడీపీకి వేసినా ఇంకో దానికి వేసినా ఏమో ఉపయోగం. మొన్నటిదాకా బీజేపీ టీడీపీ తిట్టుకున్న వాళ్ళు జనసేన తిట్టుకున్న వాళ్ళు ఇవాళ మంచి అయిపోయారు. ఎవరు నమ్ముతారు? జనాలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు కదా, మేధావులు ఉన్నారు. ఇలా ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మేధావులు ఉన్నారు వాళ్ళలో కూడా. మరి వాళ్ళు నిర్ణయిస్తారు కదా ఎవరికి ఓటు వేయాలనేది. ఇక లక్షలు ఇల్లు ఇచ్చారు. ఎవరు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని కాలనీలు ఎండోమెంట్ ఏడైతే 5-6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయో ఆక్యుపై చేసుకొని కమ్యూనిస్ట్ వాళ్ళు డబ్బులు తెంగి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు స్థలాలు. ఇవాళ ఉందా అది? కమ్యూనిస్ట్ వాళ్ళు ఇలా ఆడికి పోయారు, వాళ్ళంతా ఏమైపోయారు? ఇలా 5 ఎకరాలు ఆక్యుపై చేసి ఇలా ప్లాట్లు వేసి ఇవ్వమను ఉందా ఇచ్చేది? జగనే ఇస్తున్నాడు 100 ఎకరాలు కొని జనాలకి విపరీతంగా ఇస్తున్నాడు. ఎంగళాపాలెం పోయి చూడండి, అడితెక్కలపాటు చూడండి, ఇంజనంపాటు రోడ్లు కిడ్స్ కాలేజ్ దగ్గర చూడండి, ఆడబడితే ఆడ లావం దగ్గర చూడండి ఎంట్రన్స్లో కొన్ని 100,000 ఇల్లు ఇస్తున్నారు. ఇలా హాయిగా పోయాడు ఉండటానికి. ఇల్లుంటే చాలు, పెన్షన్ వస్తుంది, ఇంట్లో ఉంటాడు, కమ్మంగా ఏదో పని చేసుకుని బతుకుతారు. ఇల్లు లేని అద్దెలు కట్టలేక నెల అద్దె కట్టేసరి టెన్షన్ పడి తెచ్చేవాళ్ళు. వాళ్ళ బాధలు అట్లాంటివి ఏం లేవు కదా. హాయిగా ఏదో ఇక పెన్షన్ వస్తుంది, పని చేసుకుంటారు, ఏదో బతుకుతారు, ఇల్లు ఉంటుంది, అయిపోతారు. ఇదివరకు ఏమైనా ఉన్నాయా? ఏమైపోయినాయి? ఇలా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఎవడన్నా ఆలోచించాడా డిఫరెంట్గా రిజిస్ట్రేషన్ ఇల్లు అని? ఎందుకు ఆలోచించలా? బీఫారాలు ఇచ్చారు, వాడు ఏముంది ఇంకొకటి అమ్ముకుంటాడు, మళ్ళీ ఇల్లు ఇస్తుంటే మళ్ళీ ఇల్లు రాయించుకుంటాడు బీఫారాలు. మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే ఎగతాళి చేశారు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ వాడికి అర్థమైందా? ఇవాళ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా 10 సంవత్సరాల దాకా అమ్మటానికి లేదుగా. బీఫారాలు అంటే ఏం చేతులు మారేదేగా, రిజిస్ట్రేషన్ మారేది అటు చేయలేముగా. రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, ఇల్లు కడుతున్నారు, ఇంట్లో ఉంటారు, ఇల్లు ఉంటుంది, ఇబ్బంది ఏముంది? హాయిగా ఉంటారు, హ్యాపీగా, టెన్షన్ లేకుండా. పిల్లలు చూడాలని లేదు, ఇంకొకరు చూడాలని లేదు. ఇలా ముసలోళ్ళు అయినా కూడా పెన్షన్ వస్తుంది, హాయిగా తిని బతుకుతారు, ఇల్లు ఉంటుంది కాబట్టి. విడుదల రజనీ గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? విడుదల రజనీ మంచి నాయకురాలు, బాగా చేస్తుంది. వచ్చిన కాడి నుంచి, పార్టీలోకి వచ్చిన కాడి నుంచి చేస్తుంది కాబట్టి ఆమె కూడా ఆదరణ బాగుంది. తిరుగుతుంది, హుషారుగా తిరుగుతుంది, జనాల్లో తిరుగుతుంది, కార్యక్రమాలు చేస్తూ ఉంది.
పెడతాడు, అందరం పిలిచి మీటింగులు పెడుతుంది. ఎవరికైనా ఇబ్బందులు అయితే నేను ఉన్నా నీకు ఎందుకు నేను చేస్తానంటుంది. కాబట్టి ఆమె 100% ఇంత ముంగల 3 సార్లు టీడీపీ వచ్చింది, కానీ ఈసారి మటుకు 100% వైసీపీ గ్యారంటీ కూడా రజనీ కొట్టింది. దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. అయిపోయింది, వాళ్ళు వెనకబడిపోయారు. వాళ్ళు వెనకబడిపోయినప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడు ఎక్కడ ఎందుకు మంచి మంచి నాయకులు ఉన్నారు 2 టౌన్లో, వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళని పలకరించేవాళ్ళు లేరు కదా, అందుకని.